వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కాల్ శ్రేష్ఠ మామ్ అండి ఫ్రెండ్స్. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఎన్నింటికి 4కి లేచి చదువుకో అని చెప్పా. లేచి ఫోన్లో ఏదో నొక్కుతుంది, నాకు అర్థమైంది ఏదో నొక్కుతుందని. ఏం నొక్కుతున్నావు అంటే అలారం ఆపేసి పడుతుంది. ఇది ఈమె చేసే గణకారం. ఏం చేస్తున్నావు అంటే చెప్పగా అలారం అంటే ఏదో 5-10 మినిట్స్కి ఏమన్నా మార్చుకుంటున్నావేమో లెగుస్తా అనుకున్నా. ఇక డైరెక్ట్ 6:30కి 6:30 కూడా కాదు 7కి లేచి 6:45కి లేచా. అదే 10-15 మినిట్స్ అంటే అమ్మలకి 7 అది. ఎల్లు బెడ్షీట్లే వీడియో తీసుకోవాలి. ఇప్పుడు శ్రేష్ఠ గారికి హెల్ప్ చేస్తుంది. రంగ తల్లి శ్రేష్ఠ. అమ్మో అది ఇద్దరిపై లెగిస్తే ఎట్లున్నాయండి మన మొహాలు. నా మొహం బాగానే ఉంది. నాదేంది ఇట్లుంది ఇడ్లీ లాగా. కూర్చిమ్మా ఇట్లా ఖుషి ఖుషి ఇట్లా ఖుషి రారా. అమ్మోడు చిన్ని అమ్మమ్మ అమ్మోడు బుడ్డిలో అమ్మోడు అమ్మోడు లేస్తారా మా నా బాక్స్లో డ్రై ఫ్రూట్స్ పెట్టు. పని చేయి కొంచెం అటు చేద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్. అబ్బా ఎండ ఒక తమ్నేల్ కోసం ఎండతో ఎండ. సరే ఇప్పుడైతే పిస్తా ఫ్రై చేయాలంట, చేద్దాం. ఇప్పుడు తింటావా లంచ్ బాక్స్లో కన్నా? పిల్లలకి పంకిన్ సీడ్స్ పెట్టండి, ఎక్కువ వద్దు, కొంచెం. చాలా మంచిది, బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి మంచిదంట. నాకు తెలియదులే, ఏదో వీడియోలో చూసా. అరే బొట్టు బిల్ల పోయింది. ఇప్పుడు పిస్తా మనము ఫ్రై చేద్దాము ఓవెన్లో పెట్టి. ఇట్లా ఓవెన్ బౌల్స్ ఉంటాయి కదా, దాంట్లోకి పిస్తా తీసుకున్నాను. దీన్ని 6 మినిట్స్ పెట్టండి. ఇది కొంచెం అంటే మధ్య మధ్యలో ఒక 2-3 మినిట్స్కి ఒకసారి కొంచెం ఇట్లా అనండి. చక్కగా అన్నీ ఈక్వల్ క్రిస్పీగా అవుతాయి. ఫైనల్ లాస్ట్లో కొంచెం ఉప్పు నీళ్ళు వేసి ఇలా చేయండి. ఎల్లో అవి రోస్టెడ్ అయితే సాల్టెడ్ ఇస్తాయి. కాజు పెట్టాలా? కాజు పెట్టా ఫస్ట్. అదో 10 మినిట్స్ పెట్టాను నేను. అంటే ఒకటి నొక్కలేక 10 మినిట్స్ పెట్టా. 6 దాకా ఆపేసుకోవచ్చు. అమ్మ మాడిపోతాయేమో. అన్నీ నెగటివ్ మాటలే మా శ్రేష్ఠ. అది అయిపోతుంది, ఇది అయిపోతుందేమో. ఇక్కడ పాలు కాస్తున్నాను ఫ్రెండ్స్. పొద్దునే ఎంత పని చేయాలో మీకేం తెలుసు. బొట్టు పెట్టు మమ్మ ప్లీజ్. బొట్టు పెట్టు. సరే మళ్ళీ మాట్లాడతాం. బొట్టు పెట్టు. ఒక మాట చెప్పింది అది చేయి ఫస్ట్. డిసిప్లిన్ నేర్చుకో. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఇడ్లీ దోశ అవన్నీ మానేయండి, చక్కగా హెల్తీ ఫుడ్ తినండి. నేను కూడా డైట్ స్టార్ట్ చేస్తున్నా. లా అయినా ఓకే, బట్ హెల్తీ ఫుడ్ తినండి. ఎంత మంచిగా వెళ్తున్నాయి తెలుసా? అబ్బా డ్రై ఫ్రూట్స్ తినాలి, మళ్ళీ టిఫిన్ తినాలి. అది స్నాక్స్ అమ్మా. ఇప్పుడు తింటాను కదా మమ్ము. నువ్వే కదా డబ్బాలో పెట్టావు. కొంతమంది వేస్ట్గా ఫోన్ చేస్తారు ఉదయం. సరే బ్రేక్ఫాస్ట్ అయితే తినేనా? ఉండు ఇది ఏం సరే అమ్మ అంత మంచిగా ఎదుగుతున్నాయా పప్పులు వాసన. మన లియో ఖుషిని చూపిస్తా రండి.
ఏంది పప్పు కింద పడిందా చూడనివమ్మ. పిచ్చి పట్టిందా ఖుషి? లియలు వాడు యాక్టివ్ Are you fine? అమ్మ వాడు యాక్టివ్ గా ఉండట్లేదని ఆడిపిస్తుంది. నా అలాగే ఇది నా బంగారు తల్లి ఇది. జాంబుండు 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 జాంబుండు. రెడీ అయింది అక్క కాలేజ్కి వెళ్తుంది. కాలేజ్కి వెళ్ళాలి. అబ్బా ఇగో డాండ్రఫ్ వల్ల చూడు ఇవాళ ఎలా వస్తున్నాయి రాషెస్. తగ్గుతుందిలే. బాయ్ అమ్మా. బాయ్. ఆ దువ్వెలు ఉన్నాయి చూడు సాయిలు అవి అది మా శ్రేష్ఠ గారు కాలేజ్కి వెళ్తుంది. చక్కగా చదువుకో వస్తానైనా మంచిగా డ్రై ఫ్రూట్స్ తిన్నా. ఇప్పుడు నేను లావ్ అవ్వాలని నువ్వు నాకు హెల్తీ ఉండాలి అని. నీకు హెయిర్ మంచిగా రావాలి, స్కిన్ మంచిగా అవ్వాలి, స్ట్రాంగ్నెస్ రావాలి, బ్యాక్ పెయిన్ రావద్దు, అవన్నీ వాటి కోసం. ముసల్దాన్ని సింటమ్స్ అని చెప్తావు ఎందుకంటే ఇట్లా అనిపిస్తున్నావు మరి ముసలిదానిలాగా కనిపిస్తున్నాను నువ్వే అన్నావు ఇందాక. బాగా తాళ్ళు కాళ్ళకు దండం పెట్టినా ఈరోజు రోజు అడగాలి. కాళ్ళకు దండం పెట్టు. రోజు నువ్వు అడుగుతావా నిజం చెప్పు. అదే రోజు అంటే అప్పుడప్పుడు అడుగుతాలే. అప్పుడెప్పుడు మర్చిపోయిన రోజు అడుగుతా. ఎందుకు మర్చిపోతావు? దేవుడికి దండం పెట్టడం మర్చిపోతామా? దేవత నేనెవరు? అమ్మ అంటే ఎవరు? సరే బాయ్ బాయ్ టైం బాయ్ బాయ్.